డిఎస్సి మరియు టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను సోషల్ ఇంపార్టెంట్ కొన్ని బిట్స్ని మీతో షేర్ చేసుకుంటాను. జాగ్రత్తగా వినేసేయండి. కళింగ యుద్ధం గురించి తెలియజేసే శాసనం ఏది? 13వ శిలాశాసనం. అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రాలు కానిది ఏది? చిన్నపిల్లలను గౌరవించడం. మరి అయినవి ఏంటండి? జంతువుల పట్ల దయ కలిగి ఉండడం, పేదల పట్ల సానుభూతి కలిగి ఉండాలి, మానవజాతి సంక్షేమానికి కృషి చేయాలి. మనకి కానిది ఏది అని అడిగాడు కాబట్టి చిన్నపిల్లలను గౌరవించాలి. మౌర్యుల యొక్క పరిపాలనా కాలం ఏది? బీసీఈ 322 నుంచి 187 వరకు. అర్థశాస్త్రం గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్స్లో మనకి కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు, చాణక్యుడు ఇచ్చాడు. ఈ ముగ్గురు ఒకటే కాబట్టి మన ఆప్షన్ 4 అవుతుందన్నమాట. కౌటిల్యుడన్నా, విష్ణుగుప్తుడన్నా, చాణక్యుడన్నా ఒక్కరే. మౌర్యుల రాజధాని ఏది? పాటలీపుత్రం. కళింగ రాజ్యాన్ని ప్రస్తుత భారతదేశంలో ఏ పేరుతో పిలుస్తున్నారు? ఒడిస్సా. 4 సింహాల గుర్తును భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నంగా దేని నుండి స్వీకరించాలి? సారనాథ్. జంతువులకు వైద్య సంరక్షణ కొరకు వైద్యశాలలు ఏర్పాటు చేసిన వారు ఎవరు? అశోకుడు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.